బిగ్ బాస్ హౌస్లో ఎంత దారుణంగా కక్కుర్తిపరుడు అని ఎలా మాట్లాడుతుందో అది మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎవరితో గేమ్ ఆడతాడు అనేది నిఖిల్ని తక్కువ చేసి మాట్లాడటం, దాని గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ నోటి ద్వారా విష్ణుప్రియని ఎంత దూరం తీసుకెళ్ళిద్దో మనం మాట్లాడుకుందాం. విష్ణుప్రియతో కాన్వర్జేషన్లో నయని, కిరాక్ సీత వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమన్నారు విష్ణుప్రియ మాటలంటే, నిఖిల్ని దారుణంగా విమర్శిస్తుంటే అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓటింగ్లో కూడా ఎవరెవరు ముందున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరెవరి గురించి ఒక్కొక్కళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. నామినేషన్ ఉన్న 8 మంది గురించి మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి మాకు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. డైనింగ్ టేబుల్ దగ్గర కిరాక్ సీత, నయని, విష్ణుప్రియ ముగ్గురు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుతుంది, పక్క షోలో ఇంతకుముందు నిఖిల్ ఏదో షో చేశాడంట మా టీవీ షోలో. ఆ షోలో 20 లక్షలు గిఫ్ట్. ఆ 20 లక్షల దగ్గర చాలా కొట్లాడాడు. ఒక 5,000 దానికాడ చాలా కొట్లాడి, ఒక్క రూపాయి కూడా తగ్గితే ఊరుకొని అన్నట్టు అంత కొట్లాడాడు. ఇక్కడ 50 లక్షలు ప్రైజ్ మనీ కదా, ఇక్కడ ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు సైలెంట్ అవుతున్నాడు అన్నట్టు నిఖిల్ గురించి మాట్లాడుతుంది. అంటే రూపాయి కూడా వదులుకోడు అనేది నేను నామినేషన్లు ఎత్తాలనుకున్నాను. అక్కడ వదులుకోలేదు కదా, ఇక్కడ ఎందుకు నువ్వు ఆడట్లేదు సరిగా మాట్లాడదాం అనుకున్నాను. అక్కడ నేను నా ప్రైజ్ మనీ కూడా, నా జీతం కూడా నీకు ఇస్తాను, వదిలేయని కూడా అన్నాను. అక్కడ వదిలేయలేదు. అంటే ఒక్క రూపాయి కూడా వదలడు అనే కక్కుర్తిపరుడు అన్నట్టు బ్యాడ్గా నిఖిల్ని అక్కడ మాట్లాడుతుంది విష్ణుప్రియ. ఇప్పుడు వేరే షో గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తన పర్సనల్ ఏంటో, తన బయట ఎలా ఉన్నాడో, బయట ఏ షోలు చేశాడో, ఎంత ప్రైజ్ మనీ కోసం చేశాడో, ఒక్క రూపాయి కోసమే కొట్లాడాడేమో, అవన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షోలో ఎలా ఉన్నాడు, ఎలా ఆడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. దాని దగ్గర నడుచుకోవాలి తప్పితే బయట ఎలా ఉన్నాడు, బయట ఏం ఆడాడు, బయట ఏం గిఫ్ట్ గెలుచుకున్నాడు, ఆ గిఫ్ట్ కోసం ఎంత కొట్లాడాడు, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయవలసిన అవసరం లేదు విష్ణుప్రియ. అట్లా అనుకుంటే విష్ణుప్రియని కూడా విమర్శించవచ్చు కదా వాళ్ళు. కానీ ఎవరి పర్సనల్ ఎవరు అక్కడ ఎత్తుకోవట్లేదు. కానీ విష్ణుప్రియ మాత్రం నోటిదోల చాలా ఉంది. ఇంతకుముందు సోనియా కూడా నామినేట్ చేస్తే ఒకే మాట ఉంది, నీకు నోటిదోలు ఎక్కువ, ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తావు, అది కొంచెం కంట్రోల్ చేసుకో అనింది. ఇంతకుముందు మణికంఠ అని కూడా ఒక మాట అనింది. ఆ మాట కోసం మణికంఠ విష్ణుప్రియ నామినేట్ చేశాడు. టక్కున ఏది పడితే అది అనేయటం, ఎవరి గురించి మాట్లాడేయటం, ఇట్లా విష్ణుప్రియకి తొందరపడి మాట్లాడే అలవాటు ఉంది. ఇప్పుడు నిఖిల్ ఎలాంటి వాడు అనేది అనవసరం, బయట ఎలాంటి వాడు అనేది అనవసరం. ఇప్పుడు ఎవరికైనా ఆడియన్స్కైనా కానీ నిఖిల్ బయట ఏం చేస్తాడు అనేది అనవసరం. ఇక్కడ షోలో ఎలా ఉన్నాడు అనేది ఆడియన్స్ వస్తారు. బిగ్ బాస్ హౌస్లో ఈ షోలో ఎలా ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆడియన్స్ వస్తారు తప్పితే, తన ఆటను బట్టి, తన మాట తీరును బట్టి ఓటేస్తారు తప్పితే బయట ఎలా ఉన్నాడు అనేది ఎవరు కూడా గమనించరు. బయట ఫ్యాన్ బేస్ ఉండొచ్చు నిఖిల్కి, ఎందుకంటే సీరియల్ చేశాడు కాబట్టి, చాలా సీరియల్ చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్ బేస్, లేడీస్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. అది బయట ఉంటుంది, అది ఫ్యాన్స్కి సంబంధించింది. ఇక్కడ విమర్శించకూడదు విష్ణుప్రియ. ఆ విష్ణుప్రియ నోటి దోల తగ్గించుకోవాలి. ఇంకో మాట ఏమంటుంది, అందరు అమ్మాయిలతోటి గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ అంది. తన స్ట్రాటజీ ఏమో. అప్పుడు కిరాక్ సీత, నైని ఒకటే మాట ఉంది, లేదు లేదు గేమ్ అది, ఆ గేమ్లో భాగం లేదని వాళ్ళిద్దరు బాగానే ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అమ్మాయిలతో గేమ్ ఆడుతున్నాడంటే అమ్మాయిలతో ఆడక ఎవరు ఆడతారు, అక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. తన స్ట్రాటజీని బట్టి ఎవరితో గేమ్ ఆడితే ఎలా ముందుకెళ్తామని అనేది అతని ఆలోచన ఏమో, తన స్ట్రాటజీ ఏమో. అది మీరు కూడా అలా చేసుకోండి, అబ్బాయిలతో ఆడుకోండి. అలా కాకుండా నిఖిల్ అమ్మాయిలతో గేమ్ ఆడుతున్నాడు, అమ్మాయిని వెంట పెట్టుకున్నాడు అంటే ఎందుకు అన్నదంట ఆ మాట. ఎందుకు సోనియాకి నిఖిల్కి పడేది కాదు. ఇప్పుడు సోనియాని తన పక్కన పెట్టుకున్నాడు, సోనియా కూడా తన పక్కన చేరింది. అందుకని అమ్మాయిలతో గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు మాట్లాడుతుంది విష్ణుప్రియ. ఏదో నైని నిఖిల్ పక్కనే ఉంటుంది, గేమ్ ఆడుతాం. తన స్ట్రాటజీ ఏమో, ఎవరి స్ట్రాటజీలో ఉపయోగించుకుంటే ఎవరి ఆలోచన తీరు వాళ్ళతోటి
ముందుకెళ్తూ ఉంటారు. అంతేగాని అమ్మాయిలతో ఆడుతున్నారా అబ్బాయిలతో ఆడుతున్నారా ఇది అక్కడ పాయింట్ కాదు. అది విమర్శించడం విష్ణుప్రియ చాలా తప్పు. ఇప్పుడు సోనియా నిఖిల్ పక్కన చేరింది. నిఖిల్ తన స్ట్రాటజీ తోటి సోనియాని పక్కన పెట్టుకున్నాడు, తన పాయింట్ అవుట్ చేయకుండా ఉంటుందని నిఖిల్ అనుకోవచ్చు. కానీ సోనియా కూడా అనుకుండవచ్చు కదా, నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ పక్కన చేరి నిఖిల్ని వెన్నుపోటు పడవాలనేది సోనియా కూడా అనుకుని ఉండొచ్చు కదా. ఒకవేళ అందుకే అక్కడ పక్కన చేరిందేమో కదా, అది కూడా ఆలోచించాలి కదా. మరి అమ్మాయిలు అబ్బాయిలతో ఆడుకున్నారు ఎందుకు అనలేదు, అది కూడా అనాలి కదా. అది అనకుండా నిఖిల్ అమ్మాయిలతో ఆట గేమ్ ఆడుతున్నాడు అని అంటే ఆడతాడు, స్ట్రాటజీ అది తను ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ హౌస్లో ఏ గేమ్లో కూడా నిఖిల్ ఓడినా బయట ఓటింగ్లో దుమ్ము లేపుతున్నాడు నిఖిల్. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు నామినేషన్లో. 8 మందిలో ఫస్ట్ ఎవరు ఉన్నారంటే నిఖిల్ దుమ్ము లేపుతున్నాడు ఓటింగ్లో. 33% తోటి దుమ్ము లేపుతున్నాడు. ఎందుకంటే బయట ఫాలోయింగ్ ఉంది, సీరియల్స్ బ్యాచ్. నిఖిల్ చాలామంది తెలిసిన పర్సను, చాలా షోలో కూడా చేసి ఉన్నాడు. తన ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లేడీస్ ఫాలోయింగ్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఓటింగ్ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు పృథ్వీకి కూడా ఓటింగ్ బాగా, ఇంకా శోభా శెట్టి, అమర్దీప్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఏమయ్యేదంటే అమర్దీప్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవ్వరు లేరంటే అమర్దీప్కి వీళ్ళ ఓటింగ్ కూడా అమర్దీప్ పడేది. అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ కర్ణాటక బ్యాచ్ వాళ్ళు ఎవరు, ప్రణయ్ అమ్మాయిలు ప్రేరణ లేదు, యశ్వి లేదు, నిఖిల్ కూడా లేదు. పోయిన వారం పృథ్వీ ఒక్కనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ ముగ్గురు ఓటింగ్ కూడా పృథ్వీకి షేర్ అయింది. ఆ షేర్ అవ్వటం వల్ల పృథ్వీ టాప్లో ఉన్నాడు, పృథ్వీకి మంచి ఓటింగ్ పడింది. ఇప్పుడు నిఖిల్ కూడా ఉన్నాడు. నిఖిల్ ఉండేటప్పటికి నిఖిల్ ఫ్యాన్ బేస్ అంతా కూడా నిఖిల్కి వేసేస్తున్నారు. తర్వాత ప్రేరణ యశ్కి సంబంధించిన ఫ్యాన్ బేస్ కూడా నిఖిల్కే వేస్తున్నాడు. వేయటం వల్ల పృథ్వీకి ఓటింగ్ శాతం తగ్గిపోయింది. నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు. సెకండ్లో ఎవరైనారంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ పెద్ద సీరియల్ చేసింది కాదు, మామూలు యాంకరు, ఓన్ ఫ్యాన్ బేస్. అది పెద్ద ఎవరో తెలియదు కాబట్టి మామూలుగా యాంకర్గా తెలుసు, చిన్న చిన్న షోలో తెలుసు తప్పితే విష్ణుప్రియ పెద్దగా స్టార్ కాదు, నిఖిల్లా అంత స్టార్ కాదు కాబట్టి తనకుండా ఫ్యాన్ బేస్ తోటే ముందుకు నట్టుకెళ్తూ ఉంది. అయితే విష్ణుప్రియ ఇంకా తను మాస్క్ తీయలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడుకుంటే పక్కన డ్యాన్స్ చేయటం, పక్కన నవ్వుకోవటం, ఇంకా తనలో కామెడీ యాంగిల్ అనేది ఇంకా పోలేదు. తీసేయాలి, సీరియస్నెస్ వచ్చేసేయాలి విష్ణుప్రియకి. 2వ వారం ఇది సీరియస్గా ఆడటం నేర్చుకుంటే విష్ణుప్రియ బాగుంటుంది. ఇంకా తన ఫ్యాన్ బేస్ కూడా ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి విష్ణుప్రియ సెకండ్ పొజిషన్లో కొనసాగుతూ ఉంది. అయితే ఈ 2వ వారమే ఇంకా ముందు ఆడియన్స్ చూస్తారు కాబట్టి వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ కూడా తగ్గడమో పెరగడం అనేది అంటే వాళ్ళ ఆటల మీద, వాళ్ళు చేసే బిహేవియర్ మీద, వాళ్ళ స్ట్రాటజీల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ మీద వాళ్ళ ఆటలు ఆడితే ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. తర్వాత 3వ స్థానంలో మణికంఠ ఉన్నాడు. మణికంఠ చాలా గ్రేట్, ఒక అద్భుతమే. ఎందుకంటే నిఖిల్ సీరియల్స్ పరంగా అందరికీ తెలుసు, విష్ణుప్రియ ఏదో చిన్న చిన్న షోలు చేస్తూ ఉంది, యాంకర్గా చేస్తూ ఉంది, కొద్ది గొప్ప తెలుసు. అదే సుమక్క అంత కాకపోయినా చిన్న చిన్న షోలు చేసింది కాబట్టి విష్ణుప్రియ తెలుసు. మణికంఠ ఎవరో తెలుసు, ఎవరికి తెలియదు. ఏదైనా చిన్న చిన్న షో చేసినా ఒక అరగంట 10 నిమిషాలు ఆ సీరియల్ అంతట్లో అంతే తప్పితే మణికంఠ అనే పర్సన్ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని పర్సను ఫస్ట్ వీక్లో కూడా ఫస్ట్ వారంలో చాలా ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా మంచి ఓటింగ్ తోటి 13-15% తోటి ముందు కొనసాగుతూ ఉన్నాడు మణికంఠ. చూడండి, అక్కడ ఎవరు తెలుసు, ఎవరి స్ట్రాటజీ ఏందనేది, ఎవరి ఫ్యాన్ బేసింగ్ అనేది పక్కన పెడితే, ఎవరు తెలియకపోయినా తన స్ట్రాటజీ తోటి ఏదో సింపతిలా లేకపోతే తన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకున్నాడా అనేది తన ఓన్ అయిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు, ఏడవట్లేదు, స్ట్రాంగ్ అయిపోయాడు. దాన్ని బట్టి ఆడియన్స్ కూడా ఆదరించారు. నీకు ఎవరు లేకపోయినా మేమున్నామన్నట్టు ఆడియన్స్ అద్భుతంగా ఓటింగ్ వేస్తున్నారు మణికంఠకి. ఎవరు తెలియకపోయినా మాకు నువ్వు తెలుసు కదా అన్నట్టు ఆడియన్స్ ఓటింగ్ వేస్తున్నారు. 15% తోటి దూసుకెళ్ళిపోతున్నాడు. 4వ స్థానంలో నైనిక ఉంది. నైనిక ఒక డాన్సరు, అది తెలిసిన ఫేస్ అందరికీ. ఈ నైనిక ఆ డాన్సర్గా తెలుసు, చిన్న చిన్న షోలో తెలుసు, తెలిసిన ఫేసే కాబట్టి తెలిసిన ఫేస్కి ఈ 7-10% పడ పెద్ద గొప్ప విషయం కాదు.
4వ స్థానంలో కొనసాగుతూ ఉంది. అయితే పోయిన వారం పృథ్వీకి అంత ఓటింగ్ పడింది కదా, ఎందుకు ఈ నిఖిల్, ప్రేరణ, యశ్వి లేరు కాబట్టి వాళ్ళు ఓటింగ్ పడింది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్కి ప్రేరణ, యశ్వి ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు పృథ్వీకి లేదు, పృథ్వీకి ఓన్ బేస్ పడుతుందేమో. అయితే నిఖిల్కి ఈ అమర్దీప్ స్టార్ మా బ్యాచ్ వాడు కూడా ఓటింగ్ వేసే అవకాశం ఉంది కదా. తర్వాత ఈ పృథ్వీ వచ్చేటప్పుడు ఓటింగ్ శాతం తగ్గిపోయింది. 5వ స్థానంలో 6వ స్థానంలో ఈ ఆదిత్య కానీ, కిరాక్ సీత కానీ, పృథ్వీ కానీ, శేఖర్ భాష కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 4 స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ అయితే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళ ముందుకి, ఒకళ్ళ వెనక్కి, ఒకళ్ళ ముందుకి, ఒకళ్ళ వెనక్కి ఇట్లా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్కి అయితే కిరాక్ సీత, పృథ్వీ వీళ్ళిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కిరాక్ సీత పెద్దగా ఆట కూడా పెద్దగా చూపించింది. మొన్న నాకు సార్ కూడా అన్నాడు, కిరాక్ సీతలో సీత కనపడుతుంది, కిరాక్ కనిపించట్లేదు అని. పెద్ద గేమ్ కూడా ఏం పెద్దగా ఆడట్లేదు. కాబట్టి ఇక్కడ ఆదిత్య, శేఖర్ భాష పక్కన పెడితే కిరాక్ సీత, పృథ్వీ వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వీళ్ళ ఓటింగ్ అనేది మళ్ళీ ముందుకి వెనక అవుతుందా, మళ్ళీ లేకపోతే ఆదిత్య, శేఖర్ భాష కిందకి నెట్టి పైకి వెళ్తారనేది ఇంకా చాలా రోజులు ఉంది కదా. గురు, శుక్రవారం 2 రోజులు కూడా పడిద్ది కాబట్టి దాన్ని బట్టి ఓటింగ్ శాతం ఎంతవరకు మారుద్ది అనేది ఈ 4 రోజులు ఆడుతుంటారు. కాబట్టి కొంతమంది లైవ్ చూడకుండా అప్పుడప్పుడు ఎపిసోడ్ చూసి ఓట్లు వేసేవాడు ఉన్నారు. అట్లా కూడా వీళ్ళ ఓటింగ్ శాతం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వచ్చే ఎపిసోడ్లు, ఈరోజు వచ్చే ఎపిసోడ్ గురించి కూడా ఆడియన్స్ చూసి ఓటింగ్ మరి ఎలా వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఓటింగ్ ఎలా వేస్తారనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. శేఖర్ భాష, ఆదిత్య మాత్రం కొంచెం మంచి ఫ్రెండ్సే. వేరే లైవ్లో కూడా ఇందాక నేను నీకు నామినేట్ చేయి, నేను వదిలేసి అని శేఖర్ భాషతో అన్నాడు ఆదిత్య. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి కిరాక్ సీత, పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వెళ్తారనేది నాకు కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ ప్లేయరు ఉంటే బాగుంటుంది అనేది కూడా, ఎందుకు ఉండాలో కూడా నాకు కామెంట్ చేయండి. దయచేసి మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.